తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడమే కాదు బెదిరింపులకు కూడా దిగుతోంది. ఎలాగైనా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. తమకు మద్దతు తెలపని వారి భూములను కబ్జా చేసేందుకు కూడా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఆర్య, వైశ్య, ముస్లిం, కాపు సామాజిక వర్గాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని తెలిసి వారి భూమిని కబ్జా చేశారని సమాచారం. నందమూరి నగర్ సమీపంలో ఆర్య, వైశ్య, ముస్లిం, కాపు సామాజిక వర్గాలకు చెందిన 265 మందికి 11 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని టీడీపీ ఎమ్మెల్యే బంధు ప్రసాద్ రెడ్డి ఆక్రమించుకున్నారు. ఈ స్థలాల్లోని నిర్మాణాలను కూడా ధ్వంసం చేశారని బాధితులు అంటున్నారు. ఆర్య వైశ్య కులానికి చెందిన ముఖ్య నాయకుడు నెరవాటి సత్యనారాయణ ఆధ్వర్యంలో 265 మంది సామాన్య మధ్య తరగతి ప్రజలు 11 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ప్లాట్లు వేసి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టాలని అనుకున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు కన్ను ఆ స్థలంపై పడింది. స్థలం కొన్న వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కావడంతో ఆ స్థలాన్ని కబ్జా చేయాలని కుట్ర పన్నారు. రాత్రికి రాత్రే ప్లాట్ల కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ గుర్తులను ట్రాక్టర్తో చెదరగొట్టారని బాధితులు అంటున్నారు. ఎవరొస్తారో రండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. తిరుగుతున్నాననే ఉద్దేశంతో ఇది మొత్తం ఫ్లాట్ నాది అనుకున్నాడు. కానీ నా ఒక్కటి కాదు, 265 మంది సభ్యులు, నావి కూడా కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి, అందులో నేను కాదన్నాను. కాబట్టి దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే కూడా మేము వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ రకంగా నంద్యాల టౌన్లోనే ఈ రకంగా ఉంటే ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. అన్ని వర్గాలలో ఉన్నారు. దాంట్లో వైశాఖ్ గారు ఉన్నారు, మామూలు బల్జోళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇంతమంది ప్లాట్లు పెట్టుకొని ఆయన ఈ విధంగా చెడిపోయడము చాలా బాధాకరము. ఇప్పుడే ఈ విధంగా చేస్తున్నారంటే ముందు ఇంకా ఏమేమి చేస్తారో అర్థం కాదు. దాని వెనకాల ఎవరు ఉండదో అది కూడా అర్థం కాదు. ఆ ప్రసాద్ రెడ్డి వ్యక్తికి చూస్తే అంత బలగం లేదు, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారో అర్థం కాదు. పెద్దవాళ్ళతో కోరుతున్నాం ఏమంటే మాకు న్యాయం చేయాలి. 93లో నుంచి ₹1 దాచిపెట్టుకుని తీసిన ప్లాట్లోని ఈ విధంగా చేయడం మంచిది కాదు. దయచేసి అది వదిలిపెట్టండి. మా హక్కు అది, మేము ఇల్లు దాంట్లో కట్టుకోవాలని ప్రిపేర్ అవుతున్నాము. కబ్జాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, 265 మందికి సంబంధించిన 9 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు ఎవరున్నారు దీని వెనక? దీన్ని గూండాయిజం అనాలా, రౌడీజం అనాలా, ఏం చెప్తారు? అది దీనికి ఖచ్చితంగా ఒక గూండాగిరి నడుస్తుందని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలోని నందమూరి నగర్ లో 11 ఎకరాల సంబంధించిన సుమారుగా 15 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డారు. అది కూడా తమకు ఓటు వేస్తే తమకు మద్దతు తెలపకుంటే ఖచ్చితంగా ఈ భూములను కబ్జా చేస్తామని భయాందోళనకు గురి చేసే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరించడం చాలా ఘోరమైన పరిస్థితి. సుమారుగా 265 మందికి సంబంధించిన ఈ యొక్క స్థలాన్ని, అంటే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పడంతోనే ఇటువంటి ఘాతకాలకు పాల్పడుతున్నారు. ఇది పూర్తిగా దౌర్జన్యాలకు పాల్పడడం జరుగుతుంది. ఏదైతే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచాలనే ఉద్దేశంతోనే తమకు ప్రజాదరణ తగ్గిపోతుందన్న ఒక ఉద్దేశంతోనే ఏ విధంగానైనా కానీ ఆర్య వైశ్యులు, ముస్లింల, కాపుల యొక్క ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని ఒక దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ రోజు టీడీపీ నాయకులు చూసుకున్నట్లయితే వీరితో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఆర్య వైశ్యులు ఈ యొక్క అభివృద్ధి, నంద్యాల బై ఎలక్షన్ లో అభివృద్ధి చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి జరగలేదని, అందుకు తాము మద్దతు తెలపడం అని చెప్పకపోవడంతోనే ఈ యొక్క ఎమ్మెల్యే బ్రహ్మాందరెడ్డికి సంబంధించిన వర్గీయులు ఈ యొక్క భూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇది యాక్చువల్ గా ఈ యొక్క భూమి మాత్రం కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు స్వచ్ఛందంగా వారి
ప్లాట్లకు సంబంధించిన విషయం. అయితే దీన్ని కూడా లెక్క చేయకుండా ఎవరికి ఏం చెప్పినా కానీ ఈ భూమి మేము కబ్జా చేస్తున్నాం అని చెప్పేసి ధైర్యంగా చెప్తున్న పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా ఈ యొక్క భూ కబ్జాలకు పాల్పడడం, అధికారులను దుర్వినియోగంగా ఉపయోగించుకోవడం లాంటి చర్యలు ఆ టీడీపీ నాయకులు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తమకే మద్దతు తెలపాలా, తమకు మద్దతు తెలపకుంటే ఈ భూములను మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి బహిర్గంగానే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. హరి. ఓకే లోకేష్.